నామానికి మహిమ కలుగును గాక. మప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున పేరిట వందనాలు. ఆల్రెడీ 7 మాటలు మనం అందరూ చెప్పేసారు. మనం 7 మాటలు చెప్పేసింది. అయితే నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారు శిలువలో 7 మాటలు ఎందుకు పలికారు? 7 మాటలు ఎందుకు పలకాల్సి వచ్చింది? 3 గంటలకే ఎందుకు చనిపోయారు అనే కాన్సెప్ట్ మీద నేను నా సర్చింగ్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని వాక్యంలో బయట అక్షరాలు కాదు, ఎవరు రాసినవి కాదు, బైబిల్లోనే ప్రతి సమాచారం కూడా బైబిల్లోనే ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి నేను మీకు అందిస్తాను. ఎందుకంటే ముందు నన్ను ఒక మాట చెప్పమని అనుకున్నాం. తలా ఒక మాట చెప్దాము, తలా ఒక మాట చెప్పి ఆ 7 మాటలు వివరించుకుందాం అనుకున్నాం. కానీ నాకు ఆ 7 మాటలు చెప్పాలనేటువంటి ఆలోచన దేవుడు నాకు ఇవ్వలేదు. నాకేమి ఇచ్చాడు అని అంటే, ఈ 7 మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, 3 గంటలకే తన ప్రాణం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని తెలియచేయాలనేటువంటి ఆలోచనతో నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే దేవునికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యలు అనేవి ఉన్నాయి. అది ఎవరైనా చెప్పగలరా? మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను చాలా వేగంగా వెళ్ళడానికి చూస్తా ఉన్నాను. దేవునికి కొన్ని ప్రాముఖ్యమైన సంఖ్యలు ఉన్నాయి. ఏమిటి అని అంటే 3, 7, 12, 24, 40. మన బైబిల్లో చూసుకుంటే ఇవే ఉంటాయి. ఇంకొన్ని ఉన్నాయండి, 1 నుండి చాలా సంఖ్యలు ఉన్నాయి, లక్షల సంఖ్యలు కూడా ఉన్నాయి. కాకపోతే ఉన్న సమయాన్ని బట్టి నేను కొన్ని మీకు చెప్తా ఉన్నాను. యేసు ప్రభు వారికి కొన్ని ప్రాముఖ్యమైన సంఖ్యలు ఉన్నాయి. 3, 7, 12, 24, 40. 3 దేనికి సూచన అంటే, 3 జ్ఞానులు, త్రియేక దేవుడు, పేతురు 3 సార్లు ఉన్నారు అబద్ధం చెప్పటం, 3 గంటల యేసు ప్రభు వారు ప్రాణం విడవటం, యోనా గారు 3 రోజులు దేవుని శాప కడుపులో ఉండటం, నెక్స్ట్ 3 గంటలకి యేసు ప్రభు వారు మరణించాక 3 గంటలకే చీకటి అవటం. మనకి చీకటి అంటే 6, 7 గంటలకు అవుతుంది, కానీ ఆ సమయంలో 3 గంటలకే చీకటి అయింది. తర్వాత 3వ దినమున ఇస్సాకును బలిగా అబ్రహాం అర్పించడం. ఇవన్నీ 3వ నెంబర్ కిందకి సూచనలు. అయితే 7వ నెంబర్, కొన్ని సంఖ్యలు అనుకున్నాం కదా, 7 అనేదానికి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం యేసు ప్రభు చెప్పిన 7 మాటలు. అలానే 7వ రోజునే సృష్టి అంతా సంపూర్తయి దేవుడు విశ్రమించాడు. అలాగే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. శిలువలో పడికిన 7 మాటలు అనేది మనకి జ్ఞాపకం చేసుకో. అలాగే 12 మంది శిష్యులు, 12 నెలలు. ఇంకెవరైనా చెప్పగలరా? 12 మంది శిష్యులు, 12 నెలలు. ఇంకా బైబిల్లో ఇంకేదైనా 12 మీద గోత్రాలు 12, గోత్రాలు 12 మంది శిష్యులు, సంవత్సరానికి 12 నెలలు. అది 24వ నెంబర్ మీద చూసుకుంటే 24 పెద్దలు, 24 గంటలు. ఇంకా ఉన్నాయి 24 పెద్దలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 40 సంఖ్య మీద చూసుకుంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం కావచ్చు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎప్పుడు ఉపవాసం ఉన్నారు యేసు ప్రభు 40 రోజులు? ఏమైనా చెప్పగలరా? యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అదేనే తెలుసా? ఎప్పుడున్నారు? ఏ సందర్భంలో ఉన్నారు 40 రోజులు ఉపవాసం? యేసు ప్రభు బాప్తిజం తీసుకునేటువంటి సందర్భంలో, యేసు ప్రభు బాప్తిజం తీసుకునే 40 రోజులు ఆయన ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని ఆత్మ పొంది, దేవుడు స్వయంగా పరలోకమున అంటాడు, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని 40 రోజులటువంటి యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే సాతాను కూడా శోధిస్తాడు కదా, నీకు దేవుని కుమారుడు వెతికినాడు దూకు. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడే. అలాగే మోషే కూడా 40 సంవత్సరాల నాయకత్వం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నటువంటిది. ఇంకోటి ఏమిటి అని అంటే, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం
ఎవరి కాలంలో? నోవాహు కాలంలో. ఇలా దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంఖ్యలు అనేది తీసుకున్నాడు. దాంట్లో ఇప్పుడు మన సందర్భంగా 7 అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, 7 అనే సంఖ్య పని పూర్తి అవ్వటానికి సాదృశ్యం, సంకేతం. ఎందుకంటే సంపూర్ణ సంఖ్య అది. సృష్టి కూడా అప్పుడే ముగించబడింది కాబట్టి 7 అనేటువంటిది సంపూర్ణమైన సంఖ్య. నేను అనుకున్నాను 3 మాటలు చెప్పి ముగించవచ్చు కదా, 5 మాటలు చెప్పి ముగించవచ్చు కదా, 10 మాటలని చెప్పి ముగించవచ్చు కదా, 7 మాటలే ఎందుకు అనంటే అది పరిపూర్ణమైనటువంటి సంఖ్యగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పారు 7 మాటలు. ఒక్కొక్కరు స్వార్థమ్మ గారు, పాస్టమ్ గారు, అన్న, రాయనక్క, ఇంకొందరు లింగమన్న గారు, ఇంకొంతమంది అలాగా 7 మాటలు అనేది చెప్పడం జరిగింది. అయితే మొదటి మాట నేను కొన్ని క్లుప్తంగా ముగించేసుకుంటాను. మొదటి మాట ఏమిటంటే క్షమించటం. క్షమించటం అనేది మీకే వదిలేస్తాను. ఎందుకంటే చెప్పిన 7 మాటల్లో 3 మాటలు మనిషి జీవితానికి సంబంధించినవి. మనిషి భూలోకంలో జీవించినంత కాలం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి మాటలుగా మనం ఇప్పుడు ముందు మనకు చెప్పాడు. అది 4వ మాట అది దేవునికి సంబంధించింది. మిగిలినటువంటి అవతల 3 మాటలు అనేది దేవునికి మనిషికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది. అయితే మొదటి మాట క్షమించుట. మనం ఎవరిని కూడా ఎంతటి పాపం చేసినా, ఎంత మనల్ని బాధ పెట్టినా, ఏది ఏమైనప్పటికీ క్షమించేయటమే. దేవుడు అది చేసాడు కాబట్టే మనల్ని చేయాలి అనేటువంటి ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. రెండవ మాట ఏంటి అంటే దాని అర్థం ఏమిటి? నేటి నువ్వు